నీ యూట్యూబ్ కోసము ఇవన్నీ చేస్తున్నావు కానీ వ్యూస్ రావడం లేదు, ఏం రావడం లేదు. అంటే మానేమంటావా? మానే నేను చెప్పలేను, నీ ఇష్టం. ఇంకా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. అండ్ ఇందులో మ్యాక్సిమం నేను నా పెళ్ళికి తీసుకున్నాను అనమాట. లాస్ట్ 3 years బ్యాక్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఇవి చూపిస్తాను. అండ్ ఇవి ఎంతెంత కాస్ట్ పడ్డాయో మీరు ఒకసారి గెస్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ నా దగ్గర బుట్టకమ్మలు ఉన్నాయన్నమాట. గోల్డ్లో ఎలాగో లేవు, సో నేను అన్ని 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను. ఓకేనా, చూద్దాం 1 by 1 చూద్దాము. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెళ్ళిలో పెట్టుకున్న నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి కనిపిస్తుందా? ఇవి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. అరౌండ్ 600 పడ్డాయి అనుకుంటా నాకు 3 years బ్యాక్. అప్పుడు కొంచెం ట్రెండ్ ఉండే ఈ కమ్మలు. చూడండి ఎలా ఉన్నాయో. ఎలా ఉందంటే ఇది చిలుకల గూడు లాగా ఉంది, పంజరం లాగా. సో అప్పుడు నాకు ఇది చాలా బాగా నచ్చాయి అనమాట. హైదరాబాద్ CMRలో ఏమున్నా లేకపోయినా హెయిర్ స్టైల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే మొత్తం లుక్ని చేంజ్ చేసేస్తుంది. సో అందుకే నేను ఎక్కువ పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్నే ప్రిఫర్ చేస్తాను. చూడండి ఇటు సైడ్ ఎలా లుక్ ఉంది, ఇటు సైడ్ ఎలా లుక్ ఉంది. సో అది అప్పటి నుంచి బాగానే ఉన్నాయి. కలర్ కూడా ఏం షేడ్ అవ్వలేదు, లిటిల్ బిట్ కలర్ షేడ్ అయ్యాయి అంతే. కింద ఈ పర్ల్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేదాన్ని పెళ్ళికి ముందు. చూడండి ఎలా ఉందో లుక్, బాగుంది కదా. టోటల్ లుక్కే మారిపోయింది. సో ఇది జస్ట్ చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేస్తే బాగుంటుంది కదా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దెన్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇవి కూడా కొంచెం చూసారా, ఫోకస్ అవుతున్నాయి అనుకుంటున్నా. సో ఇవి వచ్చేసి నేను ఇక్కడే బెంగళూరులో తీసుకున్నాను అనమాట. నేను ఇవి కూడా నాకు 600 పడ్డాయి. చూడండి ఎలా ఉంది. ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నాను నేను. రీసెంట్గా ఒక 1 year అయి ఉంటుంది అనుకుంటా. సో ఈ బుట్ట కమ్మలు వచ్చిన తర్వాత ఫస్ట్ చూపించాను కదా, అవి యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇవి నచ్చాయి, అవి ఓల్డ్ అయిపోయాయి కాబట్టి. సో ఇవి చాలామందికి నచ్చాయి, మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి. బట్ కొంచెం హెవీ ఉంటాయి, మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి హెవీ ఉన్న పర్లేదని నేను తీసుకుంటాను. బట్ ఈ మధ్య నాకు కూడా కొంచెం చెవులు సాగిపోయినట్టు ఉన్నాయి, వెయిట్ అనిపిస్తుంది. ఇక్కడ ఈ థ్రెడ్ అంటారా, మేము రీసెంట్గా మా పాపకి యూజ్ చేసామన్నమాట ఇవి. సో అందుకు థ్రెడ్ ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఓకే, చూసారా ఎలా ఉంది, బాగున్నాయి కదా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బుట్ట కమ్మలు. ఇవి కూడా నిన్న పెళ్ళి అప్పుడు తీసుకున్నాను అనమాట, చిన్నవి. ఇక్కడ చూడండి మొత్తం అన్ని సీజర్డ్ స్టోన్స్. ఇవి తక్కువే, 300 అనుకుంటా, 200 పడ్డాయి. బట్ క్వాలిటీ మాత్రం బాగుంది, చాలా డేస్ వస్తున్నాయి బిఫోర్ మ్యారేజ్. చూడండి ఇవి సింపుల్గా ఎలాంటి కాలేజెస్కి కానీ ఆఫీసెస్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. బాగుంది. ఇవి ఈ 3 pairs ఉన్నాయి నా దగ్గర బుట్ట కమ్మలు.
ఇది, దెన్ ఇవి ఈ బుట్టలు, దెన్ ఈ బుట్టలు. ఏవి బాగున్నాయో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ట్రెండీ మోడల్, ఇది 1 year బ్యాక్ తీసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. బాగున్నాయి. ఇవి కొంచెం మోడ్రన్గా ట్రెండీగా ఉన్నాయి. శారీస్ పైకి కూడా బాగుంటాయి అండ్ హాఫ్ శారీస్ పైకి కూడా బాగుంటుంది. ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నాను నేను. ఇది అరౌండ్ 500 అనుకుంటా. మార్తలిలో తీసుకున్నా, బెంగళూరు మార్తలిలో. ఇవి చూడండి, పెట్టుకోక చాలా డేస్ అయింది. ఈ ఇయర్ రింగ్స్కి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఒక ఫంక్షన్కి పెట్టుకొని వెళ్ళాను. సో వాళ్ళు సేమ్ గోల్డ్ లాగే ఉంది చూడండి, ఫినిషింగ్ అంతా నాకు అందుకే నచ్చింది. పెట్టట్లేదు. ఓకే, జస్ట్ ఓకే. ఓకేనా? డైలీ అయితే నేను నార్మల్ సింపుల్గా యూజ్ చేస్తాను. ఎక్కడన్నా అకేషన్స్కి మాత్రమే ఇవి యూజ్ చేస్తాను. నేను చాలా తక్కువ బయటకి ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా. సో ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాము, రిలేటివ్స్ ఎక్కడో ఉంటారు. సో ఎవ్రీ ఫంక్షన్కి వెళ్ళాలనే అయితే ఉండదు కదా. సో ఇది నెక్స్ట్ నా పెళ్ళికే తీసుకున్నాను. ఇవి పాపిడి బిళ్ళ. సో ఇది ఫస్ట్ చూపిస్తా. ఇది నేను వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో సెట్ తీసుకున్నా. ఆ సెట్ నేను ఇంట్లో ఉంది, ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. 2 పికాక్స్ వచ్చాయన్నమాట. ఈ పాపిడి బిళ్ళ 1 లాంగ్ 1 షార్ట్ వచ్చేసి నాకు 1550 ఆర్ 1600 పడ్డాయి. 3 years బ్యాకే నేను పెళ్ళికి తీసుకున్నా. ఇది బాగుంది కదా. కానీ ఇది ఎక్కువ యూజ్ చేయలేదు నేను పెళ్ళిలో, కొంచెం హెవీ. ఇది ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో తీసుకున్నాను. అరౌండ్ ఇది 500 పడింది నాకు, వితౌట్ ఇయర్ రింగ్స్ 500 పడింది. ఇది ఎక్కడ తీసుకున్నాము? ఇది అప్పుడు మా హస్బెండ్ నేనే తీసుకున్నాం అనమాట. ఐ థింక్ కళామందిర్, ఆర్ఎస్ బ్రదర్స్. ఓకే, ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము. 500 ఇలా ఉంది. ఇంకెక్కడ పోయినట్టుంది ఒకటి, లేదు. ఓకే, సో ఇది ఓకేనా. ఇలా ఉంటుంది మొత్తం ఓవరాల్. నాకు ఇవి ఇష్టం కాబట్టి నేను వీటితో పేరప్ చేశాను. ఎలా ఉందో చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. మన వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొంచెం నాకు బూస్టప్ అవుతుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల, ఓకేనా. ఓకే, బాయ్.